హాయ్ అండి, వెల్కమ్ టు హిమసాయి ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుప్పల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో మన దగ్గర ఉండే ఫ్యాబ్రిక్ చూపించబోతున్నానండి. కొత్త కలెక్షన్ వచ్చింది. ఓకే అండి. ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ డోలా సిల్క్ పైన ఇదంతా కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్స్ అండి. చిన్న బూటా లాగా ఇలా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంటుంది. మల్టీ కలర్ అండి. ఇది ఫ్లవర్స్ అంతా కూడా మనకు కొంచెం మల్టీ కలర్ డిజైనింగ్ అయితే రావడం జరిగింది. ఇలా ఉంటుందండి. కిందికి వచ్చేసరికి మనకు సేమ్ ఇలా కంచి బార్డర్ లాగా బార్డర్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. బార్డర్ తోటి మనకు ఇలా ఉంటుందండి. కింద వచ్చేసరికి మనకు కడ్డీ బార్డర్ ఇలా రావడం జరిగింది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చేసి 450 పర్ మీటర్ పడుతుందండి. మీకు ఇలా రోజ్ ఫ్లవర్ అనేది ఇలా ఉంటుందండి. మనకు రోజ్ ఫ్లవర్ లోపల కూడా సేమ్ మళ్ళీ మనకి ఏంటంటే మీనా వర్క్ అనేది ఇలా థ్రెడ్ తోటి మళ్ళీ మీనా డిజైన్ అనేది రావడం జరిగింది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది 450 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు కంఫర్ట్గా ఉంటుంది. శారీస్ లాగా కూడా ఇది యూజ్ చేయొచ్చండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. మీకు శారీస్కి కూడా నేను చూపిస్తాను. చూడండి, శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. 450 పర్ మీటర్ పడుతుంది. మీకు లుక్ వచ్చేసరికి మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. ఇది ఇలా ఉంటుందండి. మనకు శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి. శారీస్కి కూడా కింద బార్డర్ అనేది మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫోల్డింగ్ అనేది ఎట్లా కావాలంటే అట్లా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. సేమ్ మనకు పట్టు ఎలా ఉంటుందో ప్యూర్ డోలా సిల్క్ కూడా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. 450 పర్ మీటర్ పడుతుందండి. ఇది వచ్చేసి ఇందులో ఇంకొక షేడ్ వచ్చేసి మంచి గ్రీన్ షేడ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. గ్రీన్ కలర్ ఇది వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ రోజ్ ఫ్లవర్స్ అనేది ఇలా మల్టీ కలర్ ఇలా డిజైన్ అయితే రావడం జరిగిందండి. మీనా డిజైన్ అనేది ఇలా రావడం జరిగింది రోజ్ ఫ్లవర్స్ లోపల. కిందికి వచ్చేసరికి మనకి ఇలా కడ్డీ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. బార్డర్ తోటి మనకు మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. ఇలా రివర్స్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. బార్డర్ అనేది చాలా బాగుంటుంది. చాలా నీట్ లుక్ అయితే ఉంటుందండి. ఇది 450 పర్ మీటర్ పడుతుందండి. ఇది కలర్ వచ్చేసి మనకు డార్క్ గ్రీన్. ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి, కృష్ణ బ్లూ అండి. ఇది డార్క్ బ్లూ షేడ్ అంటాం కదా అదండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. సేమ్ దీనికి కూడా ఏంటంటే అక్కడక్కడ మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా పైన మొత్తం కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ బూటాలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం టోటల్ ఆల్ ఓవర్ మనకు ఈ బూటాస్ అనేవి రన్ అవుతుంటాయి. కిందికి వచ్చేసరికి మనకి ఇలా కడ్డీ బార్డర్ అనేది కింద బార్డర్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బాగుంటుందండి. ఇది గాగ్రస్కి కానీ శారీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. మీకు ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ అండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి కలర్ వచ్చేసి ఇప్పుడు ఇది మంచి ట్రెండింగ్లో ఉండే కలర్ అండి. ఇది చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి. ఇదంతా కూడా మనకి సేమ్ పైనంతా కూడా మనకు రోజ్ ఫ్లవర్స్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ అనేది రావడం జరిగిందండి. కిందికి వచ్చేసరికి ఇలా మనకు కింద కడ్డీ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ అండి. ఇది ఈ కలర్ కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు చాలా బాగుంటుంది. 450 పర్ మీటర్ అండి. చాలా తక్కువ రేట్లో ఉంది ఇది రేట్ కూడా. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు ఎల్లో అండి. మంచి ఎల్లో. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎల్లో షేడ్ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఇలా ఉంటుందండి. పైన అంతా కూడా మనకు రోజ్ ఫ్లవర్స్ అనేది ఆల్ ఓవర్ రావడం జరిగిందండి. పైన అంతా కూడా మీనా డిజైన్ తోటి రోజ్ ఫ్లవర్స్ అనేది డిజైన్ అయితే రావడం జరిగింది. కిందికి వచ్చేసరికి ఇలా కడ్డీ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. 450 పర్ మీటర్ పడుతుందండి. ఇది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ పీచ్ షేడ్ అంటాం కదండి, అది పీచ్ కలర్. ఇది డార్క్ పీచ్. కింద వచ్చేసరికి మనకి ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది. పైనంతా కూడా రోజ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్యాబ్రిక్ అనేది మీకు చాలా మెత్త ఉంటుందండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంత ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇంత ముద్ద చేయొచ్చు. అసలు చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. శారీస్కి కానీ మీకు గాగ్రాస్కి కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి రాణి పింక్ అండి. ఇది డార్క్ రాణి పింక్.
చాలా బాగుంటుందండి. ఇది కూడా కలర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మంచి పింక్ షేడ్, అసలు సేమ్ మనకి పట్టు లుక్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ మన కలర్ అదే లుక్ అయితే వస్తుందండి. కిందికి వచ్చేసరికి మనకు కడ్డీ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. మీకు కింద ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి 450 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఇది మనకు మెహందీ గ్రీన్ అండి. ఇందులో ఇంకొక కలర్, ఇందులోనే ఇంకొక కలర్ వచ్చేసి మనకు పర్పుల్ షేడ్ అండి, డార్క్ పర్పుల్ షేడ్. సేమ్ ఇది కూడా కింద వచ్చేసరికి మనకి ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది. పైనంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే రావడం జరిగిందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మనకు వైన్ షేడ్ అండి. ఇది వైన్ కలర్, ఇది వైన్ కలర్ వచ్చేసి పైనంతా కూడా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే రావడం జరిగింది. కిందికి వచ్చేసరికి కడ్డీ బార్డర్ అనేది ఇలా వస్తుంది. 450 పర్ మీటర్ పడుతుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్ట్ 450 పర్ మీటర్ పడుతుంది. మీకు ఇది డోలా సిల్క్ అండి, ప్యూర్ డోలా. ఇందులో ఇంకొకటి లైట్ లావెండర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. బ్రింజాల్ కలర్, లైట్ బ్రింజాల్ కలర్ అండి. ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇందులో ఇంకొకటి అండి, ఇంకొక డిజైన్ మనకు సేమ్ ఇలా చిన్న చిన్నగా పైనంతా కూడా మనకు చిన్నగా బూటా అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అక్కడక్కడ చిన్నగా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న బూటా అనేది డిజైన్ తీసుకోవడం జరిగింది. మనకి కిందికి వచ్చేసరికి బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్గా మనకు డిజైన్ చేయడం అనేది జరిగింది. కొంచెం యాంటిక్ బార్డర్ అండి. ఇది వచ్చేసి యాంటిక్ బార్డర్ తీసుకోవడం జరిగింది. కింద మీరు అబ్జర్వ్ చేస్తే మనకు బార్డర్ అనేది మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇదేంటంటే మనకు కొంచెం హైలైట్ కావడానికి ఇలా అన్మోల్ గోల్డ్ తీసుకొని కొంచెం ఇది మనకు జెరీ అనేది సపరేట్ చేయించడం జరిగిందండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 500 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు డార్క్ పర్పుల్ కలర్ అండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. ఇదంతా కూడా పైనంతా కూడా మనకు ఆల్ ఓవర్ బూటా అనేది రావడం జరిగింది. పైనంతా కూడా ఆల్ ఓవర్ బూటా వస్తుందండి. కిందికి వచ్చేసరికి మనకు ఇలా బార్డర్ అనేది కంచి బార్డర్ టైప్లో ఇలా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. చాలా బాగుంటుంది. బార్డర్ తోటి మనకు మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు మంచి బ్లూ షేడ్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ అండి. ఇది కూడా కలర్ వచ్చేసి పైనంతా కూడా మనకు చిన్న చిన్న బూటాస్ అండి. చాలా బాగుంటుంది. ఫ్రాక్స్కి కానీ లాంగ్ ఫ్రాక్లకు కానీ మనకు గాగ్రాస్కి కానీ శారీస్కి కానీ చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది. మనకు లుక్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ప్యూర్ డోలా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి 500 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ అండి. ఇది కూడా ఇప్పుడు మంచి మెహందీ ఫంక్షన్స్కి మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి. ఇది మెహందీ ఫంక్షన్స్కి మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. పైనంతా కూడా మనకు అక్కడక్కడ జరీ బూటా అనేది రావడం జరిగిందండి. కింద వచ్చేసరికి మనకి ఇలా కడ్డీ బార్డర్ తీసుకోవడం అయితే జరిగింది. చాలా చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా అనేది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 500 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్, ఇది పీచ్ షేడ్ లాగానే ఉంది, కొంచెం ఇంగ్లీష్ కలర్ అండి. ఇది కలర్ వచ్చేసి చాలా బాగుందండి. ఇది కూడా కలరు చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా కలర్ అనేది ఇలా పైనంతా కూడా మనకు జరీ బూటాస్ వస్తాయి. కిందికి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ అనేది ఇలా హైలైట్గా కడ్డీ బార్డర్ టైప్లో మనకి ఇలా డిజైన్ అయితే రావడం జరిగింది. ఇది 500 పర్ మీటర్ పడుతుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు ఎల్లో షేడ్ అండి. హల్దీ ఫంక్షన్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది. హల్దీ ఫంక్షన్స్కి అంతా కూడా మనకు ఇది మంచి లంగా ఓనీలకి కానీ గాగ్రాస్కి కానీ శారీస్కి కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది హల్దీ ఫంక్షన్స్కి మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు వైన్ షేడ్ అండి. ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అంటే వైన్ షేడ్. చాలా బాగుంటుందండి కలర్ వచ్చేసి. ఇది పైన అంతా కూడా మనకు చిన్న చిన్న బూటాస్ అనేది చాలా దగ్గరికి తీసుకోవడం జరిగింది. కిందికి వచ్చేసరికి మనకు కడ్డీ బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. బార్డర్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది. మనకు ఎత్తి కొట్టే గోల్డ్ కాదండి, చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. 500 పర్ మీటర్ పడుతుందండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇది
పింక్ షేడ్, డార్క్ పింక్ షేడ్. ఇది వచ్చేసి సేమ్ మనకి పైన అంతా కూడా ఆల్ ఓవర్ బూటా అనేది రావడం జరిగింది. కిందికి వచ్చేసరికి మనకు ఇలా కడ్డీ బార్డర్ అయితే మనకి ఇలా బార్డర్ అనేది ఇలా రావడం జరిగిందండి. చాలా బాగుందండి బార్డర్ అయితే, మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మీకు. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు గ్రీన్ షేడ్ అండి, మంచి గ్రీన్ షేడ్, చాలా బాగుంది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్, చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. పైనంతా కూడా మనకి ఇలా మొత్తం చిన్న చిన్న బూటాలు అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. కిందికి వచ్చేసరికి మనకు కిందంతా కూడా కడ్డీ బార్డర్ అనేది ఇలా తీసుకోవడం జరిగిందండి. 500 పర్ మీటర్ పడుతుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్, చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు ఇలా పర్పుల్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు రెడ్ అండి, రెడ్ కూడా చాలా బాగుందండి, అసలు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 500 పర్ మీటర్ పడుతుందండి. పైనంతా కూడా మనకు చిన్న చిన్న బూటాస్ అనేది రావడం జరిగింది. కిందికి వచ్చేసరికి ఇలా కడ్డీ బార్డర్ లాగా వచ్చేసి కంచి బార్డర్ లాగా ఇలా డిజైన్ అయితే బార్డర్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి 500 పర్ మీటర్ పడుతుందండి. ఇదండి ఇవాళ వీడియోలో మన దగ్గర ఉండే ఫ్యాబ్రిక్. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, ఎంఎస్ఐ ఫ్యాబ్రిక్స్. ఇదండి ఇవాళ వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.